ఈ వీడియోలోని మాటలు, సన్నివేశాలు, పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు కాబట్టి దీనిని తప్పుగా తీసుకోవద్దని మనవి. ఈ రకమైన కంటెంట్ మీకు అభ్యంతరకరంగా ఉంటే దయచేసి వెంటనే ఈ వీడియో నుండి నిష్క్రమించండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన దగ్గరకు వచ్చే గెస్ట్ అతను ఒక మోస్ట్ ఎలిజిబుల్ బీటెక్ గ్రాడ్యుయేట్. చాలా స్ట్రగుల్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మనలో ఒకటిలా బీటెక్ని కంప్లీట్ చేసుకొని ఆ డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని మన దగ్గరకు వచ్చాడు. ఆబ్వియస్లీ మనం ఏం పిలవలేదు, ఇన్వైట్ చేయలేదు, బట్ అతని లైఫ్ గురించి ఆయన చెప్పుకుంటా అని వస్తా అని ఇబ్బంది పెట్టాను. వారం నుండి అడిగినాం, ఎందుకు కావాలని ఒప్పుకున్నాం, వస్తున్నాం, చూసాం ఎట్లా వెళ్తుందో. హాయ్ కార్తిక్. హాయ్ జేపీ, హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నువ్వు ఎట్లున్నావు? బాగున్నా జేపీ. సో ఫైనల్ యూఆర్ హియర్. ఎంత వద్దు అనుకున్నా వచ్చినావు. యా, ఐఎమ్ సారీ. ఓకే, దట్స్ ఫైన్. సో ప్రజెంట్ గ్రాడ్యుయేట్, యా. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒకటి చెప్పాలి జేపీ. Okay. ఇట్ వాజ్ ఫోర్త్ ఇయర్. Okay. ఫోర్త్ ఇయర్ లో నాకు M1 సబ్జెక్ట్ ఉంటుండే, M1 బ్యాక్లాగ్ ఉంటుండే. M1 Okay. అనేది ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది. Oh. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు నేను ఒక మాక్సిమం టైమ్స్ రాసిన. దట్ వాజ్ ద లాస్ట్ టైం. నేను అది క్లియర్ చేయకపోతే ఇంకా గ్రాడ్యుయేషన్ అనేది ఫోర్త్ ఇయర్ లో 4 years లో అవ్వదు. ఓకే, సో ఐ లెఫ్ట్ విత్ నో చాయిస్. సో నేను ఏం Okay. చేసిన, డ్రైవర్ లో ఫోన్ పెట్టుకొని పాస్ అయిపోయాను. సీరియస్లీ? యా, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నోటిఫికేషన్స్ అన్న కాల్స్ అన్న అసలు ఎట్లా మేనేజ్ చేశారు? సో దీనికి యాడ్ ఆన్ ఇంకోటి చెప్పాలి. ఎందుకంటే థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు సేమ్ ఇట్లే చేసిన. అప్పుడు నోటిఫికేషన్స్ వస్తే నేను ఏం చేసిన, విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఫోర్త్ ఇయర్కి వచ్చినాక ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి నోటిఫికేషన్స్ బంద్ చేసి అప్పుడు Okay. PDF డౌన్లోడ్ చేసుకొని అప్పుడు నేను చూసుకుంటూ రాస్తుండే ఎగ్జామ్స్ లో. సో అట్లా పాస్ అంటే అయినా. ఇది థర్డ్ ఇయర్ నుంచి చేస్తున్నాం? యా, థర్డ్ ఇయర్ నుంచి. క్రేజీ. హిడెన్ టాలెంట్. మా ఆబ్వియస్లీ. ఫ్రెండ్స్ అందరు పిక్చర్లు అవుతుండే, నేను ఫోన్ పెట్టి రాస్తే వాళ్ళందరూ చిట్టులు పెట్టి రాస్తుండే. సో ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఏమంటారు ఎగ్జామ్ పాస్ అయినా ఫోన్ పెట్టి. క్రేజీ. అండ్ అసలు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి నీకు? అన్ని మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమ్ లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి ఐ నాట్ షూర్, నాకు గుర్తులేదు. 5 ఉంటాయి. యా, 5 ఉంటే 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నాయి. సెకండ్ సెమ్ లో 10 ఉంటాయా, 10+3 ల్యాబ్స్. యా, ల్యాబ్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. అంటే అన్ని ఫెయిల్ అవ్వకుండా వచ్చారు స్టార్టింగ్ కన్నా? యా, అన్ని ఫెయిల్ అవ్వకుండా. అంటే ఎన్ని ఫెయిల్ అయ్యారు అసలు? మీరు చదవలేదా? అంటే చదివినాం కానీ Okay. ఎక్కలేదు, తాగినాం కానీ ఎక్కింది. సో ఇంకా మేము చదవడం మానేసి. అంటే ఇదే ఫిలాసఫీ అండి, నాకు అర్థం కాలేదు. అది కూడా నాకు కూడా అర్థం కాలేదు. నాకు అందుకే అర్థం కాక నేను తాగుతున్నాయి. సో చదవకపోతుంది. అంటే ఇప్పుడు తాగితే ఆటోమేటిక్ ఎక్కిపోతుంది. ఇక తాగితే ఎక్కిపోతుంది. నేను చూసినా కదా, మీరు కూడా తాగండి ఎక్కిపోతుంది ఇప్పుడు. నా అయిపోయిన లేదు ఎందుకు కానీ ఇప్పుడు. యా. సో మీరు మరి ఏమైనా సర్టిఫికేషన్స్ చేశారా? సర్టిఫికేషన్స్ అంటే ఆమె సర్టిఫైడ్ డ్రింకర్. ఎందుకంటే వైన్స్ 950 కంటే 10కి ఓపెన్ అయితే నేను 950కి వైన్ షాప్ ముందు ఉంటుంది. నేను అనేది ఏమన్నా సర్టిఫికేషన్స్ స్టడీస్ లో ఏం సర్టిఫికేషన్ ఏం లేదు, మీరు స్కిప్ చేయొచ్చు క్వశ్చన్. అంటే. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా మీ పర్సనాలిటీ ఎట్లా గ్రో అయింది? పర్సనాలిటీ వైజ్ అంటే ఫస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఒక బీర్ ఒక చోటాడు వన్స్ అయిందంటే నేను డిచ్ అయిపోతుండే. అయ్యో. సో కమింగ్ టు కట్ చేస్తే ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి కార్టన్ బీర్లు నువ్వు ముందు తెచ్చిపెట్టినా నేను డిచ్ కూడా కాదు. దట్స్ హౌ ఐ డెవలప్డ్ మై పర్సనాలిటీ. ఐ మీన్ ఐమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ సబ్జెక్ట్స్. నో స్కిప్. నో సర్టిఫికేషన్ ఇన్ స్టడీస్. ఓకే. అండ్ ఇంత తాగినా అంటున్నారు కదా, సో ఎగ్జామ్ ఫీజు కానీ ఈ తాగడం కానీ మన ఎట్లా మేనేజ్ చేసేవారు? నో, తాగడానికి మనీ మాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1600 అనుకోండి Okay. సెమ్ ఎగ్జామ్ ఫీజ్. ఇంటికాడ దాన్ని డబుల్ అడుగుతుండే, 3400 అడుగుతుంది. సో దట్స్ హౌ వి యూస్ టు మేనేజ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైబ్రరీ ఫీజ్ 5000 కదా, ఓకే. 8000 అని చెప్తుండే. సో 3000 సెట్ తాగడానికి. సో అట్లా మాకు ఓన్లీ తాగడానికి? ఓన్లీ తాగడానికి. అసలు నో ఉంది కదా. Yeah. ఓకే. అంటే ఇంత తాగుతున్నారు కదా, అప్పుడు అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అంటే ఎక్స్ట్రా మనీ అడుగుతా అన్నారు. ఓకే, దట్స్ ఫైన్. సో ఒకవేళ ఎగ్జామ్స్ లేకపోతే? యా, నాకు అర్థమైంది మీ క్వశ్చన్. Yeah. నార్మల్ టైమ్స్ లో మీరు ఎట్లా మీకు మనీ వస్తుంది? Yeah. ఎగ్జామ్స్ అనేది 6 months కి ఒకసారి, 3 Okay. months కి ఒకసారి ఉంటాయి. ల్యాబ్ ఫీజ్ Yeah. 1 year లో ఒకసారి ఉంటుంది కదా. హౌ యూస్ టు మేనేజ్ వీకెండ్స్, అదే కదా మీ క్వశ్చన్. యా. సో మేము ఏం చేస్తుండే, మాకు పెద్ద పెద్ద బ్యాంక్స్ వాళ్ళతో, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో టైఅప్స్ ఉంటుండే. అంటే ఎట్లా? లైక్ సి పాకెట్, క్రెడిట్ ఎం, ఓకే. లైక్ బ్లైస్,
ఇట్లాంటి యాప్ వాళ్ళు మాకు ఏం చేస్తున్నారు అంటే మాకు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తే మేము వాళ్ళతో మంచిగా టైఅప్ అయ్యి వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మాకు లోన్స్ వస్తుండే. ఆ లోన్స్ తీసి Okay. మేము మళ్ళీ తిరిగి కట్టకపోతున్నాయి అనుకో, దట్స్ అనదర్ పార్ట్. సో అప్పుడు మాకు వస్తుండే. అప్పటికప్పుడు మేము వాళ్ళు ఏదో రిఫరల్ కి 300 అని ఇస్తుండే. అందరూ 300 మనీనే చూసి, కానీ నేను 300 వెనకాల లోపల ఎంటర్ అయినాక యాప్ ఇన్స్టాల్ చేసినాక 15,000 లిమిట్ వస్తాయి కదా, నేను దాన్ని చూస్తూ ఆ పైసలు విత్డ్రా చేసుకుంటూ తాగుకుంటూ అట్లా యూస్ టు మేనేజ్. 4 years ఈ లోన్ యాప్స్ మీద బతికేశారు అయితే. లోన్ యాప్స్ అని కాదు, ఇంకా అది కూడా అయిపోయినాక యూస్ టు మాకు ల్యాప్టాప్స్ ఉంటుండే. బీటెక్ ఇజంట్ కంప్లీట్ వితౌట్ ఏ ల్యాప్టాప్. సో ఆ ల్యాప్టాప్ లో తాకట్టు పెడుతుండే, కుదపెడుతుండే. 20,000 కి 2,000 ఇంట్రెస్ట్ సంథింగ్, ఐఎమ్ నాట్ షూర్, మేము చదివిన రోజులలో. సో అవి తాకట్టు పెట్టి తాగుతుండే. ఒక్కొక్కరిది ఒక్కొక్క వీకెండ్, ఒక్కొక్కరిది ఒక 10-20 మెంబర్స్ ఉంటే అందరికి ల్యాప్టాప్స్ ఉంటుండే. కొందరికి ల్యాప్టాప్ లేని వాళ్ళకి బైక్స్ ఉండే. మొత్తం ఆమె దగ్గర తాగడమే. ఇంకోటి వాళ్ళని బండ్లను తాకట్టు పెట్టి తాగడం. సో దట్స్ హౌ వి యూజ్డ్ టు మేనేజ్ ఆఫ్టర్ లోన్స్ కూడా అన్ని అయిపోయినాక. ఓకే. సో అంటే ఆబ్వియస్లీ ఇంత గుడ్ డేస్ ఉన్నా బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి బీటెక్ లో. సో అట్లా మీకేమన్నా ఉంది? ఐఎమ్ నాట్ షూర్, థర్డ్ ఇయర్ లో అనుకుంటా. నా అటెండెన్స్ 55% ఏమో ఉంటుండే. సో మా హెచ్ఓడి వాళ్ళందరూ దే డిసైడెడ్ ఐ షుడ్ కాల్ మై పేరెంట్స్. సో వాళ్ళు మా పేరెంట్స్ ని తీసుకొస్తేనే నెక్స్ట్ ఎగ్జామ్స్ కి అలో చేస్తా అన్నారు. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్. మా మమ్మీ ఇప్పటిదాకా స్కూల్ కి తీసుకురాలేదు నన్ను. ఇంటర్ కాలేజ్ నేను హాస్టల్ని, బీటెక్ లో కూడా హాస్టలే, కానీ ఎప్పుడు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయలేదు. మా పేరెంట్స్ ఎవరు రాలేదు. సో అట్ దట్ పర్టికులర్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. వాళ్ళ ఇట్స్ లైక్ బ్యాడ్ కదా, బ్యాడ్ సైన్. వాళ్ళ రావడం, మా హెచ్ఓడి మా మమ్మీ క్లాస్ ఇవ్వడం, మీ అబ్బాయి ఇట్లున్నాడు, అన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం. సో విచ్ ఐ హావ్ డన్ పర్సనల్లీ. నేను చేసిన దానికి చెప్పారనుకో. సో దట్ వాస్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై బీటెక్ డేస్. హర్టింగ్ ఉంటుంది. ఇట్స్ హర్టింగ్. సో ఆబ్వియస్లీ మనం ఎక్కడ చూసినా, ఏ కాలేజ్ చూసినా, ఏ స్టూడెంట్ చూసినా బీటెక్ లో ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ మీకు ఉంది. ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వకముందుకే కాలేజ్ వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఓకే. సో నేను వాట్సాప్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్ లో వాళ్ళ పేరు ఉంటది కదా, ఇఫ్ ఇట్స్ ఫీమేల్ నేమ్, సో నేను ఆ నెంబర్ కాంటాక్ట్ సేవ్ చేసుకొని వాళ్ళకి మెసేజ్ చేస్తున్నా, లైక్ అసైన్మెంట్స్ రాసారా, రికార్డ్స్ రాసారా. సో దట్స్ హౌ అయిపోయింది. ఇంకా కాలేజ్ కి వచ్చినాం. ద వెరీ ఫస్ట్ డే ఆమె కనిపించింది, మాట్లాడినాం. అట్లా 1 year అయిపోయింది. వి బికేమ్ క్లోజ్, బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం. సెకండ్ ఇయర్ అయ్యేసరికి I proposed her and she accepted. థర్డ్ ఇయర్ అయిపోసరికి అంతే డెలివర్ అంతే ఎలాబరేట్ చెప్పాను, ఎందుకంటే ఇట్స్ ఎ సాడ్ పార్ట్ కదా. ఐ టెల్ యూ ఇన్ ద ఎండ్. మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. సెకండ్ ఇయర్ అయిపోయేసరికి ప్రపోజ్ చేసినాం, రిలేషన్ లో ఉన్నాం, మంచిగా తిరిగినాం, పార్క్స్ పోయినాం, సినిమాకి పోయినాం, మంచిగా అన్ని షేర్ చేసుకున్నాం. ఆమె కూడా నన్ను మంచిగానే ట్రీట్ చేస్తుండే, మంచిగా కేర్ చేస్తుండే, మంచిగా లవ్ చేస్తుండే. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఆమె వేరే వాళ్ళతో తిరగడం, నేను నా ఫ్రెండ్స్ తో బిజీ అవ్వడం, సబ్జెక్టులు, ఈ మనీ, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల నేను ఆమెకు టైం ఇవ్వకపోవడం, ఆమె కేర్ చేస్తలేనేమో అని షీ ఫౌండ్ అనదర్ పర్సన్. సో ఫోర్త్ ఇయర్ లో బ్రేకప్ చెప్పేసింది. షీ పాస్డ్ విత్ బాయ్ ఫ్రెండ్, ఐ పాస్డ్ విత్ డిగ్రీ. సో సారీ ఫర్ దట్. బట్ స్టిల్ ఐ లవ్ హర్. గ్రేట్. అంటే అంతా చీట్ చేసినా కానీ తన మీద ఇట్స్ హర్ క్యారెక్టర్, ఇట్స్ నాట్ మై క్యారెక్టర్. ఐ లవ్డ్ హర్ కదా. సో నేను ఆమెను ప్రేమించిన, ఆమె నన్ను ప్రేమించలేదు. మేబీ ఐఎమ్ నాట్ ఏమంటారు వర్త్ కాదేమో, ఆమెకు ఒక వేరే దగ్గర బెస్ట్ వే ఫైండ్ అయిందేమో అని నేను అనుకున్నా. సో అందరు మనల్ని లవ్ చేయాలని రూల్ ఏం లేదు కదా. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ఓపెన్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. ఏమంటారు, రియాలిటీలో బ్రతకాలి, ఇమాజినేషన్స్ లో బ్రతకదు. వీ షుడ్ యాక్సెప్ట్ ద ఏమంటారు ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ అరౌండ్ అస్, వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ. యాక్సెప్ట్ చేసి వీ కాంట్ స్ట్రక్ ఓవర్ దేర్ కదా. అక్కడనే అయిపోతే నేను గ్రాడ్యుయేషన్ కూడా చేయలేకపోతుండే, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా అవ్వకపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఇయర్ లో ఆమె బ్రేకప్ చెప్పినప్పుడు నేను కాలేజ్ మానేసాను. సో నేను కూడా చాలా చూసిన, అంటే బ్రేకప్ చెప్పిన వెంటనే సబ్జెక్ట్ పడిపోవడం, డిస్కంటిన్యూ చేయడం. ఎగ్జాక్ట్. సో దట్స్ ఫైన్. దాని నుంచి మళ్ళీ బ్యాకప్ అయ్యేసి గివ్ అప్ ఇవ్వకుండా స్ట్రాంగ్ నిలబడ్డారు అంటే గ్రేట్ ఆఫ్ యూ యాక్చువల్లీ. సో ఇప్పటిదాకా లైక్ గ్రాడ్యుయేషన్ డేస్ ఆర్ వెరీ గుడ్. ఇట్స్ సాడ్ పార్ట్. ఆబ్వియస్లీ సాడ్ అంటే ఇది ఒక బెస్ట్ థింగ్ కూడా ఉంటుంది. సో వాట్స్ దట్ బెస్ట్ థింగ్? బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీడే ఇస్ ద బెస్ట్ థింగ్, పైసలు ఉన్నంత వరకు. ఎందుకంటే మేము ఏదో ఒకటి చేసి ప్రతి డే మేము తాగుతుండే. అసలు మేము వీఆర్ నాట్ యూస్ టు గో టు కాలేజ్ రెగ్యులర్లీ. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వెళ్తుండే.
ఓకే సో బెస్ట్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్ బర్త్డే మధు అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఓకే మేము నైట్ 11కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 11 దాకా కంటిన్యూస్గా తాగినాం, లేవకుండా తాగినాం. 12 hours దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. లిటరల్లీ 12 hours కంటిన్యూస్గా లేవకుండా తాగినాం. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎంటైర్ బీటెక్. అసలు దాన్ని కూడా ఒక మెమొరబుల్ మూమెంట్ లాగా చేసుకున్నారు. ఎందుకంటే అంత ఓపిక ఎవరికి ఉండదు. ఇప్పుడు 9 hours వర్క్ చేయడానికి వాళ్ళు 7.5 వర్క్ సిస్టమ్ టైం ఉంటే 1.5 hour బ్రేక్ అడుగుతున్నారు. సో 9 hours కూడా కంటిన్యూస్ గా వర్క్ చేయలేని పొజిషన్ లో ఎన్నో సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అట్లాంటి దాంట్లో వీఆర్ గ్రేట్, వీ ఫీల్ గ్రేట్. ఎందుకంటే 12 hours 11 hours కూర్చొని తాగడం అంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ కదా. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్. ఓకే, అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి టాపిక్ వచ్చింది. సో టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్సే ఆబ్వియస్లీ. ఎందుకంటే ఏముంటాయి ఫ్రెండ్స్ గురించి చెప్పడానికి, ఏముంటాయి అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే అంతే. ఉంటాయి కదా కొన్ని మూమెంట్స్ అట్లా అబౌట్ యువర్ ఫ్రెండ్స్ కానీ టైం స్పెండ్ చేసిన టైం ఉంటాయి కదా. చాలా టైం ఉన్నది. పైసలు లేవన్న ప్రతిసారి తాగుదామనే అంటారు వాళ్ళు. పైసలు లేకున్నా మేము ఏం లేకున్నా తాగుదామనే టైప్ మా ఫ్రెండ్స్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే బర్త్డే అయినా ఫంక్షన్ అయినా శారీ ఫంక్షన్ అయినా ఎటు పోయినా తాగుదాం. ఈ మూడు తప్ప ఇంకో మాట రాదు. సో అట్లాంటి మంచి ఫ్రెండ్స్ దొరికిరు నాకు. అంటే బీటెక్ మొత్తం తాగులోనే మొత్తం తాగులనే అయిపోయింది. ఈవెన్ ఫెస్ట్ కి మనీ కలెక్ట్ చేస్తుండే మా సిద్ధు అని మా ఫ్రెండ్ ఉంటాడు. ఆ మనీ లెక్కించి కూడా మేము తాగుతాం. అంటే ఈవెంట్స్ లో కూడా దాంట్లో ఇప్పుడు ఈవెంట్ 700 టికెట్ అనుకోండి, మేము 900 అడుగుతుండే. 900 మేమే చేంజ్ చేస్తుండే, మేమే పాసెస్ చేస్తుండే. 200 పర్ హెడ్ కౌంట్ చేస్తుండే. అట్లా కూడా ఎంజాయ్ చేస్తుండే ఆ మనీతో కూడా. సో దట్ ఇస్ అవర్ గ్యాంగ్, దట్ ఇస్ అవర్ ఫ్రెండ్షిప్. యు ఫౌండ్ వెరీ మచ్ వేస్ టు ఎర్న్ మనీ అన్నమాట. వెరీ మచ్. సో ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్, లైక్ రెండిట్లా వాట్ డు యు ప్రిఫర్? ఫ్రెండ్లీ రిలేషన్షిప్, దట్ ఈస్ ఫార్ బెటర్. ఫ్రెండ్షిప్ కూడా కొన్నిసార్లు టఫ్ ఉంటుంది, రిలేషన్షిప్ కూడా టఫ్ ఉంటుంది. ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఇస్ ఫార్ బెటర్. అంటే రెండు కలిపి ఫిక్స్ చేసుకో. రెండు బెటర్. రెండు ఒకరే ఉంటే బెటర్ కదా. బెటర్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కిడ్స్ కి, స్టూడెంట్స్ కి ఏం సజెస్ట్ చేస్తాం? అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్ నేనేం చెప్పను, ఎందుకంటే నేను చెప్పినా వాళ్ళు వినరు. సో నువ్వు చెప్పినా నేను చెప్పినా ఎవరు వినరు. సీ ద థింగ్ ఈస్ అన్లెస్ అంటిల్ దే ఎక్స్పీరియన్స్ దే వోంట్ లిజన్. ఇప్పుడు గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది దాని బ్యాక్ పెయిన్. ఐఎమ్ సారీ. సో అన్లెస్ అంటిల్ నువ్వు ఆ పెయిన్ అయినా ఆ సిచ్యువేషన్ అయినా ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. సో దే షుడ్ గెట్ రియలైజ్. వాళ్ళు రియాలిటీలో రావాలి, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, వాళ్ళు కూడా సబ్జెక్టులు పడాలి. పడితేనే దే కమ్ టు నో అరే ఇట్లుంటే సిచ్యువేషన్. సో ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాళ్ళకు ఒక మంచి ఏమంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాళ్ళకి ఒక మంచి కెరీర్ అనేది బిల్డ్ అవుతా ఉంటుంది. అన్లెస్ అంటే ది ఎక్స్పీరియన్స్ దే వోంట్ నో హౌ ఇట్ ఈస్, వాట్ ఇట్ ఈస్. సో సో నేను ఏం చెప్పాలనుకోవట్లేదు, నేను చెప్పిన వినరు. పిల్లలందరూ నాకు కూడా చెప్పారు, చాలా మంది చెప్పారు. మా అన్న చెప్పిండు, మా రిలేటివ్స్ చెప్పారు. రిలేటివ్స్ ఆర్ ద మోస్ట్ పోకింగ్ పర్సన్స్ అనుకోవచ్చు. వాళ్ళకి మన పైన ఉన్నంత కాన్సన్ట్రేషన్ వాళ్ళ పైన ఉండదు, వాళ్ళ పిల్లల పైన ఉండదు. దే ఆల్వేస్ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అబ్బాయికి సర్టిఫికేట్స్ ఏమైనా సర్టిఫికేషన్ చేసిరా, ఏమైనా కోర్సెస్ చేసిరా, ఎంత పర్సెంటేజ్ వచ్చిందని వాళ్ళందరూ చెప్పారు. కానీ నేను వినలేదు. నేను ఎక్స్పీరియన్స్ అయినా, సో నేను విని పాస్ అయిపోయినా. లైక్ మీన్ ఆఫ్టర్ ఆల్ మీరు వచ్చేసి మొత్తం తాగడం, తినడం, దాంట్లో ఉన్నంత మళ్ళీ వేరే దీంట్లో రాదు. మీరు ట్రై చేసి చూడండి. నేను ఇంకా ట్రై చేసేది ముందు ఆల్రెడీ అయిపోయింది కదా. చెప్తున్నా ఇన్ జనరల్. సో చాలా అడ్వెంచర్ చేశారు అయితే లవ్ పరంగానే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే గ్రాడ్యుయేట్ అయ్యి హ్యాపీ. కాఫీ తాగండి పర్లేదు, మాట్లాడదాం. అంటే అట్లా అంటే అట్లా పెట్టి షోకేస్ కోసం అంతే. ముందు చెప్పాలి కదా, పరువు తీసారే ఇంటర్వ్యూ, పరువు మారిపోయింది కాదు. So anyhow, it's not nice talking to you. Thank you for you maybe not inviting. అంటే అనుకోలేదు టీమ్. But it's okay. I had a great time with you. రిక్వెస్ట్ చేయకున్నా ఏం చేయకున్నా నేనే రిక్వెస్ట్ చేసి మరీ వచ్చా. So you just want to let people know about your life. Sure. So thank you. Thank you. నాకు ఒకటి రూమ్స్ అనగానే ఒక స్ట్రైక్ అయింది. దెర్ వాజ్ ఎ సిచ్యువేషన్
థర్డ్ ఇయర్ లోను ఫోర్త్ ఇయర్ ఐఎమ్ నాట్ షూర్. రూమ్ లో కనీసం తినడానికి తిండి కూడా లేకుంటుండే. ఓకే. వాటర్ క్యాన్ కూడా లేకుంటుండే. వాటర్ క్యాన్ కూడా చాలా తక్కువనే అప్పుడు 20 లీటర్స్ క్యాన్ ఉంటుండే, దాంట్లో కూడా వాటర్ లేకుంటుండే. తిన్నాను కూడా రైస్ బ్యాగ్ కూడా ఏం లేకుంటే, కూరగాయలు కూడా ఏం లేకుంటుండే. సో మేము ఏం చేస్తుండే బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటుండే.